హాయ్ హలో అండి అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి పల్లి కొబ్బరికాయ చట్నీ ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. ఈ పల్లి చట్నీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది. గ్యాస్ ఫస్ట్ వెలిగించి కళాయి పెట్టి అందులో పచ్చిమిర్చి వేసి ఇలా చేసుకొని తినండి. ఈ పల్లి చట్నీ అయితే సూపర్ ఉంటుంది. దోశ మీద కానీ ఇడ్లీ పైన కానీ అసలు ఎంత టేస్ట్ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి, స్కిప్ చేయకండి. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలండి, 2-3 నిమిషాలు. పల్లీలు కూడా హాఫ్ ఫ్రై అవ్వాలి, ఎక్కువ అవ్వకూడదు, కాలిపోవద్దు. కాలిపోతే ఆ పల్లి చట్నీ టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు పచ్చి కొబ్బరి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి వేసుకొని పచ్చి కొబ్బరి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, 2 నిమిషాలు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పల్లి, పచ్చిమిర్చి, కొబ్బరి అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ ఫ్రై కొంచెం ఆయిల్ 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, కొన్ని కరివేపాకు వేస్తున్నానండి. చింతపండు, కరివేపాకు అండ్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇంకా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటేనే చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఈ పల్లి చట్నీ. ఇలా ఒకసారి చేసుకొని తినండి, ఎంత టేస్ట్ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోయే దోశ, ఇడ్లీ పైన పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది మనకు. ఇప్పుడు రెడీ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మిర్చి జాడీలో తీసుకొని కాసేపు చల్లారిన తర్వాత మిర్చి జాడి తీసుకొని మిర్చి జాడీలో వేసుకొని మిర్చి పట్టేసుకోవాలి. అందులోనే పోపు వేసుకుందాము. 3 స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని 3 వెండి మిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెండి మిర్చి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొన్ని కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేసుకొని మంచి క్రిస్పీగా కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాము. ఏ పోపుకైనా ఇంగువ చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంగువ ఇప్పుడు పోపు అయిపోయింది లాస్ట్ అనేప్పుడే ఇంగువ వేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇంగువ వేసుకొని కూడా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక రుబ్బుకున్న పల్లి అండ్ కొబ్బరి, మిర్చి పట్టుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసుకుంటూ మిర్చి పట్టుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంలో పెట్టుకోవాలి. ఈ విధంగా పల్లి కొబ్బరి పచ్చడి రుబ్బుకోవాలి. ఇప్పుడు తాలింపులో వేసేస్తున్నాను అన్ని చట్నీ వేసేసాను. లాస్ట్ కొంచెం అందులోనే వాటర్ వేసుకొని పోసుకుంటున్నాను. చూసారా, ఇలా ఈ కొబ్బరి పల్లి చట్నీ చేసుకొని తినండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఇప్పుడు గ్యాస్ కట్ చేసుకొని సాల్ట్ వేసుకుంటున్నాను. చట్నీ ఎప్పుడైనా ఎక్కువ ఉడికినకూడదండి. పోపులో వేయగానే జస్ట్ 1 నిమిషంతో ఉంచి చాలు, అంతే. గ్యాస్ కట్ చేసేయాలి. ఎక్కువ ఉడికిస్తే చాలా జిడ్డుగా అయిపోద్ది అనమాట. ఇది అసలు ఈ పల్లి కొబ్బరి చట్నీ సీక్రెట్. చాలా ఏ రెస్టారెంట్లో కూడా మీరు ఈ చట్నీ తినలేరు, అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడివేడిగా దోశ కూడా చేసుకుంటున్నాను. దోశ అయితే చాలా టేస్ట్గా, చాలా సన్నగా, చాలా పాంచిలాగా ఉంటుంది నేను చేసే దోశ వేసుకుంటున్నాను.
మా ఇంట్లో నేను చేసే దోశ ఒక్కొక్కరు అయితే 5-6 తింటారు. పైనుంచి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ మొత్తం గీ మొత్తం ఫ్రై చేసుకోవాలి. దోశ మీద ఇలా టర్న్ చేసుకోవాలి. తిప్పేసుకొని టర్న్ చేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుంది దోశ కూడా. దోశ కూడా రెడీ అయిపోతుంది మనకు ఇప్పుడు. ఇలా వేడి వేడి దోశ మీద ఈ కొబ్బరి పల్లి చట్నీ తింటే అసలు ఏ రెస్టారెంట్లో ఏ హోటల్లో తినలేరు, అంత మంచి టేస్ట్ ఉంటుంది. దోశ ప్రిపరేషన్ కూడా ఒకసారి చూపిస్తానండి ఎలా చేసుకోవాలో. ఎంత స్మూత్గా ఎంత టేస్ట్ దోశ ఎలా చేసుకోవాలో చూసారా. దోశ చట్నీ రెడీ అయిపోయింది. వేడి వేడి దోశ ఈ చట్నీ తింటే సూపర్గా ఉంటుందండి. ఇలా ఒకసారి చేసుకొని తినండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.